శాతవాహనుడే శాలివాహనుడు. శాతవాహనుని ప్రాకృత భాషలో శాలివాహనుడందరు. ఈ శాతవాహనుని చరిత్ర పురాణములలో గాని, శాసనములలో గాని ఎక్కడా కానరాదు. ఇతని గురించిన విశ్వాసపాత్రమైన చరిత్ర ఇంతవరకునూ కనిపించలేదు. కాని ఇతని పేరిట అద్భుతములైన గాథలు మాత్రం వెనవేలు. దేశములకు ఒక విధముగా బహుదేశములయందు భరతఖండమునంతటా వ్యాపించియున్నవి. ఆ గాథలు శాతవాహనుని కాలమును నిర్ణయించుటకు ఎంతమాత్రమూ పనికిరావు. కేవలము కల్పితమైన గాథలు అనేకములు ఈ వీరాగ్రగణ్యుడైన శాతవాహనుని మెడకు ముడిపెట్టబడినవి. ఇతడు ఆంధ్రజాతీయుడని, ఆంధ్రదేశమును పాలించిన ఆంధ్రభృత్య వంశమునే శాతవాహన వంశమునకు మూలపురుషుడని ఆంధ్ర, మహారాష్ట్ర శాసనములలో స్పష్టముగా తెలియబడుచున్నది. ఇతడు కుమ్మరవాడు అని చెప్పు కథలు, మాళవ దేశాధిపతి అయిన విక్రమార్కుణ్ణి ఇతడు చంపెను అని చెప్పు కథలు కల్పితములు కాని సత్యములు కావు. అవి ఎట్లు కల్పింపబడినవనియో ఈ చరిత్రను శాంతముగా విన్న వారికి, అవగాహన చేసుకున్న వారికి బోధపడక మానదు. ఇతని చరిత్ర మనకు స్పష్టముగా తెలియకపోయినను, మగధ రాజ్యమును పుష్యమిత్రుడు ఆక్రమించుటకు పూర్వముననే ఈ వీరాగ్రగణ్యుడు ఆంధ్రరాజ్యాధిపత్యమును వహించి పశ్చిమోత్తర భాగమున బహుదేశములను జయించి ఆంధ్రరాజ్యమును నానాముఖములకు విస్తరింపచేసి రాజధానిని శ్రీకాకుళము నుండి విజయవాటికకు పడమట 17 మైళ్ళ దూరమున కృష్ణానదికి దక్షిణమున నుండు ధాన్యకటమునకు మార్చుటయే కాక మహారాష్ట్ర దేశమునందలి గోదావరి తీరమునుండడి ప్రతిష్టానపురమును యువరాజులకు పట్టుగా చేసినట్లు కనపడుచున్నది. అట్టి ఈ ఆంధ్రవీరుణ్ణి గురించి బహుదేశములలో వ్యాపించిన కల్పిత గాథలకెల్లను మూల కారణము కథాసరిత్సాగరమునందలి మహాగాథలే కారణము కాని వేరే కారణం కనపడదని తోచుచున్నది. కశ్మీర దేశపు రాజైన అనంతుణ్ణి పట్టమహిషియగు సూర్యవతీదేవి చిత్త వినోదార్థము నానా కథల మృతమయమైన ఈ బృహత్కథాసార సంగ్రహమును బ్రాహ్మణోత్తముడైన రామదేవుని కుమారుడు సోమదేవుడని వాడు కథాసరిత్సాగరమును ఈ ఉద్గ్రంథమును సంస్కృత భాషలో రచించెను. ఈ కథాసరిత్సాగరము రచించిన సోమదేవుడును, సంస్కృత భాషలో బృహత్కథను రచించిన క్షేమేంద్రుడును పైశాచి భాషలో రాయబడిన మొదటి బృహత్కథ నుండి తమ కథలను సంగ్రహించితమని చెప్పుకున్నారు.